హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. స్వామి స్ఫూర్తి. స్వామివారి బోధల నుండి స్వామివారు ఇచ్చిన స్ఫూర్తితో మనము ముఖ్యముగా తెలుసుకొనవలసినవి తెలుసుకుని ఆచరించవలసిన అంశాలను అయం మే హస్తో భగవాన్ అయం మే భగవత్తరః అనే స్వామివారి బోధ నుండి తెలుసుకుందాము. ప్రశ్న: ఈశ్వరుడు ఎక్కడ ఎలా ఉంటాడు? ఆయన్ని ఏమి కోరుకోవాలి? సమాధానం: ఈశ్వరుడు సహజ నిర్వికల్ప సమాధి నిష్టలో ఉన్నాడు. అంతా తానుగా ఉన్నాడు. అణువు నుండి మహత్తు దాకా సహజముగా మనము రోజూ చూచే దేవుడి రూపాలు హరిగాని ఈశ్వరుడు గాని స్థిరత్వం, ధ్యాన స్థితిలో కనిపిస్తారు. అంటే కదలకుండా ఉంటారు. మనం గుడికి వెళ్ళినా ఏమి గ్రహించాలి? ఆయన వలె కదలకుండా ఉండాలి అని గ్రహించాలి. కానీ మనం ఏమి చేస్తుంటాము? ఏవేవో లౌకిక కోరికలు కోరుకుంటూ ఉంటాము. నిజానికి మనం హరిని ఆశ్రయిస్తే లక్ష్మి అంటే సంపద వరుస్తుంది. కానీ మనమేం చేస్తుంటాము? ఆమెను ఆశ్రయించే వరకు మాయలో పడేస్తూ ఉంటుంది. అదే ప్రపంచం. ఎప్పుడు మనం కదలకుండా ఉంటే హరివలే, ఈశ్వరుని వల్లే కదిలేవన్నీ ఆశ్రయిస్తాయి. కదలని హరి కాళ్ళ వద్ద లక్ష్మీదేవి ఎట్లా కూర్చొని ఉంటుందో అంటే అర్థం ఇదన్నమాట. దీని అర్థం ఏమిటి? ధ్యానం నాలాగా కదలకుండా ఉండండి. సదా ధ్యానములో ఉండడం మీరు నేర్చుకోండి. శ్వాసతో సమంగా జపం చేస్తేనేగా ధ్యాస దాని మీద నిలబడుతుంది. గురుగీతకు ముందు అమ్మవారు ఈశ్వరుడిని నీలో సగభాగంగా ఉండాలి అని అడిగిందట. అలా ఉండాలి అంటే నువ్వు నా స్థితిలో ఉండాలి అని పరమేశ్వరుడు గురుగీతలో చెప్పారట. అది విని ఆమె గురుగీత పూర్తి అయ్యేసరికి ఆయనలో చేరిపోయిందట. అలా పొందగలగాలి ఈశ్వర సాన్నిధ్యాన్ని. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. సాధనలో మనము గుర్తించలేని మనలోని సూక్ష్మ లోపాలను ఎలా పోగొట్టుకోవాలో తరువాత ఆడియోలో తెలుసుకుందాము.